వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ అభ్యర్థులను చూసుకున్నట్లయితే 6గురు నామినేషన్ వేయడం జరిగింది సర్పంచులుగా. అందులో భాగంగా మనతో పాటు ఉన్నారు శంకర్ నాయుడు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, గతంలో కూడా మీరు 2 సార్లు సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ప్రజల నిర్ణయం అండి. ఈ ఎడపల్లి గ్రామస్తులు అందరూ కలిసి ఈ రోజు జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఇది జనరల్ గా రిజర్వ్డ్ అయింది కాబట్టి మరి గతంలో 2 పర్యాలు పోటీ చేసి గెలిచి ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశావు. మరి ఈ సందర్భంలో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో మరి ఇక్కడ ఈ గ్రామానికి అంత అనుభవం లేనటువంటి వ్యక్తులు పోటీ చేస్తున్నారు కాబట్టి గతంలోనూ నీకున్న అనుభవాన్ని దృష్ట్యా నువ్వు ఉండి మరి ఈ గ్రామాన్ని తిరిగి అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్టయితే మా అందరి యొక్క మద్దతు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, మహిళలు, సోదరులు, యువకులు అందరూ కూడా మెజారిటీ భాగము నన్ను ప్రోత్సహించి తిరిగి ఈ ఎన్నికల బరిలో నిలపడం అనేది ఈ సందర్భంగా మరి వారి యొక్క సలహా మేరకు నేను ఇక్కడ పోటీ చేయడం అనేది జరుగుతా ఉంది. అదేవిధంగా గతంలో 2 సార్లు కూడా గెలవడం జరిగింది. అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇప్పుడు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? నేను మొదటి పర్యాయం గెలిచినప్పుడు నా ప్లాట్ఫామ్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు 1995లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్ సర్పంచ్గా నేను మరి తెలుగుదేశం ఎమ్మెల్యేగా బాబు ఖాన్ గారు ఉన్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వ పథకాలు ఏ ఉన్నా కూడా గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి బాబు ఖాన్ గారిని ఒప్పించి మెప్పించి ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులందరినీ కూడా అతని దగ్గరికి పంపించి ఈ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల్లో ముందుండి మండలంలో ఆ రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి అనేది మండలంలో IST గ్రామంలో చేసినటువంటి పని అనేది ఇప్పటికీ కనపడతా ఉంది. అందులో భాగంగా ఆ రోజుల్లో జరిగినటువంటి మండల నిర్మాణం అయితే మండల అభివృద్ధి ఆఫీసు నిర్మాణం అయితేనేమి, MRO ఆఫీసు నిర్మాణం అయితేనేమి, గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం అయితేనేమి, ప్రభుత్వ బస్టాండ్ నిర్మాణం అయితేనేమి, ఇతరత్ర కార్యక్రమాలు చాలా గ్రామంలో కావాల్సినటువంటి రోడ్లు, మోర్లు, సదుపాయాలు, పైప్ లైన్స్, వాటర్ ట్యాంకులు ఇవన్నీ కూడా మరి గ్రామస్తులందరికీ కూడా ఆ రోజు ప్రభుత్వాన్ని ఉన్నటువంటి తెలుగుదేశానికి మరి నేను కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకుల్ని మెప్పించి ఒప్పించి గ్రామస్తుల అందరి సహాయ సహకారాలతో మరి చాలా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి గ్రామస్తులు చూశారు. అదేవిధంగా ఇక్కడ 6గురు మీతో పాటు నామినేషన్ వేయడం జరిగింది కదా. ఇప్పుడు ప్రచారానికి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఈ 6గురు అంటే మీతో పాటు 6గురు పోటీ ఎలా తట్టుకోబోతున్నారు? ఏదైతే ప్రజల యొక్క అభిప్రాయం మేరకు నేనైతే పోటీ చేస్తా ఉన్నానో దాన్ని మెజారిటీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నేను రంగంలోకి రావడం జరిగింది. దీనికి నా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పెద్దలు ఉన్నారో మండల నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, ప్రధానంగా మా ఎమ్మెల్యే గారు, తర్వాత నా శ్రేయోభిలాషులు, మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరూ కూడా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని నామినేషన్ వేసి ముందుకు వెళ్ళిన తర్వాత ఎవరి మెజారిటీగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఎవరి నాడి ఏముంది, ప్రజల నాడి ఏముంది, మహిళల నాడి ఏముంది, యువకుల నాడి ఏముంది, పెద్ద మనుషుల నాడి ఏముంది, ఈ గ్రామాభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఏముంది, అవన్నీ తీసుకొని పోటీలోకి దిగాను కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి అభ్యర్థులు నా దరిదాపుల్లో కూడా లేరు అనే మాట విశ్వాసం నాకు కనబడతా ఉంది. తర్వాత ఈ రోజు నేను రోజుకు ముందుకు వెళ్తా ఉంటే ప్రతి వ్యక్తి ఆ రోజు ఇచ్చినటువంటి స్ఫూర్తికి మరి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రతి వ్యక్తి కూడా నా యొక్క విజయం పట్ల కృషి చేస్తున్నటువంటి విషయము ఈ రోజు నాకు స్పష్టంగా కనబడుతుంది. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. భారీ మెజారిటీతో ఈ గ్రామంలో తిరిగి 3వ పర్యాయం సర్పంచ్గా గెలవబోతున్నాననే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఏదైతే గ్రామస్తులు నాకు మరి ముందుండి నిలబెట్టి నన్ను బరిలోకి దింపారో వాళ్ళందరూ కూడా నా వెన్నంటే ఉన్నారనే మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా గ్రామస్తులందరూ కూడా తిరిగి ఏ రకంగా పై ఎత్తులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు నా పట్ల వ్యతిరేకులు చేస్తున్నటువంటి కుట్రల్ని కూడా తట్టుకొని గ్రామస్తులు ఉన్న అందరూ కూడా సామాన్యుడు కూడా తట్టుకొని నా యొక్క వెన్నంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ రేపు ఎల్లుండి కూడా విజయం మనదే, నువ్వు వెనుకంజ వేసేది లేదని చెప్పేసి ముందుండి నడిపిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. సార్, అదేవిధంగా ఎడపల్లి మండలం అయితే చాలా పెద్ద మండలం. ఇక్కడ ఉన్న అంటే గత పాలకులు కూడా అనుభవం లేని వ్యక్తులు నిలబడ్డారని కూడా చెప్పడం జరిగింది. అప్పుడున్న పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఏంటి అని? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎన్నో పథకాలు అన్ని రంగాల్లో, మరి ఒక రంగం కాదు, విద్యారంగంలో,
వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో గ్రామస్తులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో భాగంగా మరి గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాబో కాలంలో ఏదైతే ఈ గ్రామాన్ని, చాలా పెద్ద గ్రామము, మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 160 గ్రామాల్లో నవీపేట తర్వాత ఎడపల్లె చాలా పెద్ద గ్రామం కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అంటే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా. తద్వారా గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచాలా. తద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలుపుకొని తీసుకెళ్ళి మరి గ్రామానికి కావాల్సినటువంటి ప్రతి సమస్యని తీర్చేటువంటి ప్రయత్నంలో ముందున్నాం. కాబట్టి ఈ గ్రామాన్ని భవిష్యత్తులో నా యొక్క ఎయిమ్ ఒకటే, ఈ గ్రామాన్ని భవిష్యత్తులో మున్సిపాలిటీగా చేయాలనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్తున్నాం. తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని సాధించుకుంటాం. తప్పనిసరిగా పెద్దలు సురేషన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో భవిష్యత్తులో ఈ గ్రామాన్ని మున్సిపాలిటీగా చేసుకుంటాం. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటాం. ఈ గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచుకుంటాం. ఈ గ్రామ జనాభాని పెంచుకుంటాం. ఈ గ్రామ నలుమూలల్లో కూడా కాలనీలు ఏర్పాటు చేసుకుంటాం ప్రభుత్వ సహాయ సహకారాలతో అని చెప్పేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకు మరి ప్రభుత్వం ద్వారా ల్యాండ్ పర్చేజ్ చేసి ఎక్కడ 4 మూలల్లో కూడా 4 కాలనీ ఏర్పాటు చేసి జనాభా పెంచినట్టయితే భవిష్యత్తులో జనాభా పెరిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగి ఆదాయం పెరిగినట్టయితేనే మున్సిపాలిటీకి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ప్రభావితం చేసి గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో తప్పనిసరిగా ఈ గ్రామాన్ని భవిష్యత్తులో మున్సిపాలిటీ చేసుకుంటామని తీర్థమనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దానికి ప్రధాన వనరులు ఏదైతే ఉన్నాయో మార్కెట్ యార్డులో మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ 100 గదులతో కట్టి దాని ద్వారా వచ్చేటువంటి నెలకు 3 లక్షల రూపాయల ద్వారా ప్రధానమైనటువంటి ఆదాయాన్ని గ్రామ పంచాయతీకి పెంచడము. తర్వాత కాలనీలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఏర్పాటయ్యే హౌసింగ్ ద్వారా కూడా మరి గ్రామానికి పంచాయతీకి నిధులు సమకూరుతాయి. తద్వారా గ్రామస్తులు వేరే ప్రాంతం నుంచి కూడా ఇక్కడ వచ్చి, ఇది బోధన్కి నిజామాబాద్కి రోడ్డు మీద ఉన్నటువంటి గ్రామం కాబట్టి ఆకర్షితులు వచ్చాయి. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు వాళ్ళకు వెంచర్స్ ద్వారా కల్పించాలనే ఒక ఆశయంతో ముందుకు సాగుతున్నాం. సార్, ప్రస్తుతం ప్రజలు ఓటిస్తేనే నోటు వేస్తామని అంటారు. మీతో ఉన్నవారు అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ఎదురవుతున్నాయి? అంటే ఒక్కటండి, నేను 95లో చాలా నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు ఉన్నటువంటి గ్రామస్తులు, నా మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలందరూ కూడా ఎవ్వరు కూడా 1 రూపాయి నన్ను అడగలే. వాళ్ళే 50 రూపాయలు, 100 రూపాయలు 95లో చందాలు చేసుకొని చిన్న నాతో పాటు తిరిగేటువంటి కార్యకర్తలకు ఖర్చులు పెట్టి ఆ రోజు భారీ మెజార్టీతో గెలిపించినటువంటి విఘ్నులు ఇక్కడ గ్రామస్తులు. రెండవ పర్యాయం గెలిచినప్పుడు కూడా నా శ్రేయోభిలాషులే ఏదన్నా చిన్న ఖర్చులు పెట్టారు కానీ నన్ను రూపాయి అడిగినటువంటి సందర్భం లేదు. ఈ రోజు కూడా నాకు అలాంటి పరిస్థితి లేదు. మరి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి ఓటుకు నోటు వేసుకొని గెలవాలని చెప్పేసి ఆలోచనతో కొందరు వ్యక్తులు ఈరోజు మరి పోటీ చేస్తూ ప్రజల్ని మరి డబ్బుతో కొనేసి చివరికి ఈ గ్రామాన్ని ఏం చేయబోతున్నారో మరి ఒకసారి గ్రామస్తులు కూడా ఆలోచించాల్సిందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. గతంలో మీరే నన్ను గెలిపించుకున్నారు, మీరే నా ద్వారా అభివృద్ధి చేసుకున్నారు. మీ యొక్క సహాయ సహకారాలతో నేను మరి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, మీకు నేను ఎలాంటి డబ్బు పెట్టకుండా మీరే నాకు ఖర్చులు ఇచ్చి పెట్టి నన్ను నామినేషన్ ఖర్చులు కూడా మీరే వేసి ఇచ్చినటువంటి సందర్భంలో ఈ గ్రామస్తులు గతంలో నన్ను ప్రోత్సహించి 2 పర్యాయాలు సర్పంచ్ గెలిపించినటువంటి చరిత్ర. కాబట్టి ఈ రోజు కూడా అదే చరిత్ర పునరావృతం కాబోతా ఉంది. నన్ను ఎవరు పర్సనల్గా డబ్బులు అడగట్లేదు, నేను ఇవ్వడానికి నా దగ్గర స్తోమత లేదు. తప్పనిసరిగా గ్రామస్తులు విఘ్నులు, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని నోట్లు ఇచ్చినా, ఎంత మద్యం దాగిచ్చినా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అవన్నీ తట్టుకొని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలకు తిరిగి నేను గ్రామంలో సర్పంచ్ గెలవబోతున్నాననే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అదేవిధంగా ప్రజలకు మీపైన ఉన్న నమ్మకం ఎలాంటిది? ప్రజలు మీకే ఎందుకు ఓటు వేస్తారని మీరు అనుకుంటున్నారు? నేను చిన్నప్పటి నుండి, నేను విద్యార్థి దశ నుండి నాకు నాయకత్వ లక్షణాలు, ఏదైనా జనానికి సేవ చేయాలని ఒక ఆలోచన దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే గత 40 ఏళ్ళుగా నేను ఈ రాజకీయాల్లో ఉంటూ ఈ గ్రామాభివృద్ధి పట్ల నేను అకుంఠిత దీక్షతో ముందు పని చేస్తూ ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి మరి నైపుణ్యం నాకుంది. అన్ని పార్టీలను ఒప్పించినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా నా యొక్క వాయిస్ వాళ్ళ దాకా వెళ్తేది. ప్రజల సమస్య పట్ల వాళ్ళు స్పందించి అతను అడిగేది వ్యక్తిగత వ్యవహారాలు కాదు,
ప్రజల కోసం కొట్లాడుతున్నాడు, ప్రజల కోసం వస్తున్నాడు కాబట్టి ఆ పనులు మనం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి వాళ్ళని కూడా వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి ఈ గ్రామానికి అధిక నిధులు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం. మరి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వం అధికారంలో ఉంది. తప్పనిసరిగా నేను కాంగ్రెస్ ప్లాట్ఫామ్ నుంచి నిలబడ్డ కాబట్టి మరి కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్గా శంకర్ నాయుడు గారిని గెలిపించుకున్నట్టయితే మా గ్రామం తిరిగి అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మరి ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. గతంలో చేశాం, ఇప్పుడు చేస్తామని విశ్వసిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా పోటీ చేస్తాం. సార్, చివరిగా గ్రామస్తులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఎడపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు, పెద్దలు, మహిళలు, సోదరిమణులు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా మీరందరూ విచారణ చేయండి. ఈ గ్రామ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. ఈ గ్రామ భవిష్యత్తుకి ఎవరైతే బాగుంటుంది, గతంలో ఎవరి ద్వారా నష్టం జరిగింది, ఎవరి ద్వారా మంచి జరిగింది, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎవరు అభ్యర్థులు, మరి అభ్యర్థుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు అనే మాటని గుర్తుపెట్టుకోండి. మరి గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి ఈ గ్రామాన్ని ఈ జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో మీరందరూ నాకు సహకరిస్తారని పూర్తి విశ్వాసంతోనే ఉన్నాను. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రధానంగా యువకులు, మహిళలు అందరూ కూడా, పెద్దలు, మైనార్టీ సోదరులు అందరూ కూడా నాకున్నటువంటి గుర్తు రిమోట్ గుర్తు, ఈ రిమోట్ గుర్తుకి ఓటు వేసి ఎల్లుండి జరిగేటువంటి గురువారం జరిగేటువంటి ఎన్నికల్లో 7 గంటల నుంచి 1 గంట వరకే ఎన్నికలు ఉంటాయి కాబట్టి అంతకు ముందే తొందరలో వచ్చి ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి సర్పంచ్గా మీ యొక్క ఆశీర్వాదం ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ సందేశం. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని ఏక తాటి మీద తీసుకొచ్చి గ్రామంలో ఎలాంటి అల్లజడులు కానీ, కొట్లాటలు కానీ, పంచాయతీలు కానీ లేకుండా మరి అందరినీ మెప్పించి ఒప్పించి ఈ యొక్క గ్రామ పరిపాలన చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి దీనికి సంపూర్ణ సహాయ సహకారి గ్రామస్తులందరూ ఇస్తారనే ఒక విశ్వాసాన్ని మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. గతంలో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తారనే ఒక ఆశయంతో ఉన్నాం.